పదవి మాత్రం 23 రోజులు ఉంటుంది బయలా ప్రకారంగా. కాబట్టి కుల సోదరులందరూ గమనించారు. ఒక్కరోజే 4 గంటల పాటే ఆయన నామినేషన్లు తీసుకోవడం, తెల్లారే మళ్ళీ విత్డ్రా చేయడము, స్క్రూటినీ పెట్టుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఆయన చేయడం జరుగుతుంది. కాబట్టి కుల సోదరులు గమనించవచ్చు. ఎందుకంటే వాళ్ళు పెట్టింది ఏంటంటే నామినేషన్ ఒకరోజు, స్క్రూటినీ ఒకరోజు, నామినేషన్ పరిశీలన ఒకరోజు, సక్రమంగా ఉన్న నామినేషన్ ఒకరోజు, అట్లా నామినేషన్ ఉపసంహరణ ఒకరోజు, చివరి పరిధిలో ఉన్న వాళ్లకు ఎన్నికలు ఒకటే రోజు నిర్వహించి దాన్ని ప్రకటిస్తారని చెప్పేసి చెప్పడం అది చట్ట విరుద్ధము. కాబట్టి అది బైలాకు మొత్తం నియమాలకే విరుద్ధం అని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నారు. అదే నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చారో వారు, అది మహానది అనే చిన్న పేపర్ సిటీలో ఉన్న వాళ్ళకు కూడా ఎవరికి తెలియదు. అట్లాంటి పేపర్లో ఇవ్వడం నిజంగా కూడా శోచనీయం. మునుర్కా సోదరులందరూ కూడా యావత్ కులాన్ని కూడా మోసం చేస్తున్నారని చెప్పేసి కుల సోదరులు ఈజీగా గమనించాలని చెప్పేసి 200 సభ్యత్వం ఏదైతే తెచ్చిందో అది కూడా నియమానికి వ్యతిరేకంగా, జనరల్ బాడీ ఏదైతే పెట్టిందో అట్టర్ ఫ్లాప్ అయిపోయిన జనరల్ బాడీ 53 మంది కూడా రాని జనరల్ బాడీని ఆయన నిర్వహించడం జరిగింది. కాబట్టి కుల సోదరులు అందరూ గమనించి దానిపైపు ఎవరు కూడా మొగ్గు చూపకుండా కొంతమంది ఎవరికైతే పదవులు దొరుకుతలేవో వాళ్ళు పదవి రామోహానికి ఒకసారి కొంతమంది అది పోతున్నారని తెలిసింది. అంతకు మించి ఏమీ లేదు. కుల సోదరులు అందరూ గమనించి మన తెలంగాణ రాష్ట్ర మునుక మహాసభ ఏదైతే ఉందో 1930లో స్థాపించబడ్డది, 1970లో రిజిస్టర్ చేయబడ్డది. ఇదే మన ఒరిజినల్ మహాసభ అని చెప్పేసి మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క సమావేశాన్ని ముగిస్తాం. ఇప్పుడు అతను చట్టానికి మీ బైలాస్కి అగ్నేష్ నిర్వహిస్తుంటున్నారు కదా అధ్యక్ష, మీరు ఇప్పుడు ఎలక్షన్స్ అతను నిర్వహిస్తుండు, మహాసభ పేరుతో సేమ్ నేమ్తో నిర్వహిస్తున్నాడు. చట్టపరంగా మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారా? తప్పకుండా దానికి చట్టపరమైన చర్యలు కూడా ఉంటాయని చెప్పేసి వారు గమనించాలి. ఎందుకంటే కులాన్ని ఎప్పుడైతే తప్పుతో పట్టించుకుంటూ ప్రతిసారి ఏంటంటే చట్టపరమైన చర్యలు తీసుకున్నాం. కాకపోతే ఆయన ఆ అవకాశం కోసానికే చూస్తున్నాడు ప్రతిసారి కూడా. ఎందుకంటే 2014 నుంచి ఈ రోజు వరకు పదవి పట్టుకునే పాకలాడుతున్నాడు ఆయన. అది తప్ప ఆయన చేస్తుంది ఏమి లేదని చెప్పి గతంలో కూడా నేను చెప్పడం జరిగింది. దానికి ఇంత పెద్ద డబ్బా బోర్డు పెట్టుకొని తిరగడము చేసేది ఏం లేదు. కుల సోదరులు ఎవరు గమనించకుండా కూడా సిగ్గు లేకుండా కూడా మంచి ఈ రకమైన పనులు చేసి కులాన్ని తప్పుగా పట్టించడం ఆయనకు మంచిది కాదు. కులాన్ని ముందు పడిపోతుందని తెలిసి కూడా ఆయన ఇలాంటి చర్యలకే పూనుకుంటున్నాడు. కాబట్టి దయచేసి ఆయన గమనించాలి. ఈ కుల సోదరులకు సంబంధించిన విషయం దీంట్లో ఎలాంటి ఇది చేయకూడదని చెప్పేసి, తప్పుడు సంకేతాలు ఇవ్వద్దని చెప్పేసి వారికి ఇంకోసారి హెచ్చరిస్తున్నాము. జనరల్ బాడీలో ఆయన తీయడం జరిగింది 2015లో. అది అత్యున్నతమైన నిర్ణయించే సర్వసభ్య సమావేశం కాబట్టి అది ఆయన గమనించుకోవాలి. ఈరోజు కూడా నేనే అధ్యక్షుడని చెప్పుకోవడం చాలా సిగ్గుచేటు. బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి, ఫిక్స్డ్ డిపాజిట్ మన దగ్గర ఉన్నాయి, కార్యక్రమాలన్నీ మన దగ్గర ఉన్నాయి. బతుకమ్మ ప్రోగ్రామ్ అని చేసినాము, మ్యారేజ్ వివాహ ప్రోగ్రామ్ మనం చేసినాం, ప్రజాప్రతినిధి ప్రోగ్రామ్ మనం చేసినాము. జిల్లాలన్నీ కూడా మనం తిరగడం జరిగింది. అదే కాకుండా మనము ఏదైతే పార్టీలకు అతీతంగా నిన్న మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా మనము అందరికీ కూడా ప్రచారంలో మాత్రం పాల్గొని వారి విజయానికి కృషి చేసిందని చెప్పేసి గర్వంగా తెలియజేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే మొత్తగా మనం ఒక నూతన భవనం కూడా కొనుక్కున్నాం. మనం 2 కోట్ల రూపాయలు పెట్టి మనము భవనం కొనుక్కున్నాం. అది కూడా గమనించాలి. ఒకవేళ పిల్లి శ్రీనివాసరావు అధ్యక్షుడు అంటే ఎందుకు ఇవన్నీ చేయలేకపోతున్నారు? 2014 నుంచి నేను అధ్యక్షుడు అన్న వాడు చేయలేకపోతున్నాడు. దీన్ని బట్టే జనాలకు మన కుల సోదరులు అర్థం చేసుకోవాలి. మాసపత్రిక కూడా ప్రతి 2 నెలలకు మనకు వెళ్తుంది కాబట్టి అది కూడా గమనించగలరని చెప్పేసి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మాసప తరఫున నేను కుల బాంధవులందరూ కూడా గమనించి వీలైనంత వరకు వీళ్ళకి జీవితకాల సభ్యత్వం తీసుకోగలరని చెప్పేసి మరోసారి తెలియజేస్తూ ఈరోజు
మహాసభ అధ్యక్షుని సమక్షంలో మళ్ళీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మే నెల, జూన్ నెల 2 మాసాలు కుల సోదరులందరికీ కూడా విన్నపం. మరి గతంలో సంపూర్ణంగా చేయలేకపోయినాం కాబట్టి ఇప్పుడైనా ఈ 2 నెలల్లో సంపూర్ణంగా సభ్యత్వం చేసి ఈ యొక్క సంఘానికి చేయి తెలియాలని కూడా తెలంగాణ ప్రజలకు విన్నపం చేస్తున్నాం. మరి అన్ని కార్యక్రమాలు మహానాడు ద్వారా జరుగుతున్నాయి కాబట్టి వివాహ పరిచయ వేదిక కానివ్వండి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానివ్వండి, ఇతర పూజలే కానివ్వండి, సోషల్ వర్క్సే కానివ్వండి, దాన ధర్మాలే కానివ్వండి, పేదోళ్ళకు సహాయం చేయడం కానీ అన్నీ కూడా మన మహాసభ ద్వారా జరుగుతున్నాయి కాబట్టి ఇదే నిజమైన మహాసభ. కాబట్టి మనం అందరం కూడా వెంకటేశ్వరరావు గారి అధ్యక్షతన మనం అందరం కూడా ఈ కార్యక్రమాలను జయప్రదం చేస్తున్నాం. కాబట్టి సోదరులందరూ కూడా గమనించాలి, నిజమైన మహాసభ ఇది, యాక్టింగ్ చేసే మహాసభ ఏదో మీరు గమనించి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అత్యధిక సంఖ్యలో చేయాలని కూడా మీ అందరూ విన్నపం చేస్తున్నాము. మరి పిల్లి శ్రీనివాస్ విషయంకి వస్తే మరి అతను సంఘానికి విద్రోహం అటువంటి శక్తి గల సంఘానికి విద్రోహం అటువంటి పనులు చేస్తుంది కాబట్టి అతని పీరియడ్ ఎప్పుడో అయిపోయింది. అధ్యక్షుడు అని చెప్పి చెప్పుకోవడం చాలా శోచనీయకరమైన బాధాకర విషయము. మరి కొంచెం వల్ల బుద్ధి ఉండాలి. సంఘంలో మూడు సంవత్సరాలే ఉంటుంది అధ్యక్ష పదవి. 3 సంవత్సరాలు దాటితే పదవి సమయం అయిపోతుంది కాబట్టి కనీసం ఇంగిత జ్ఞానం లేదా? ఇన్ని సంవత్సరాల నుంచి అధ్యక్షుడు చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తలేదా? కనీసం కుల సోదరులు ఏమనుకుంటారు అనే విషయం కూడా నీకు తెలియదా? అన్నం తింటలేవా, గడ్డి తింటున్నావా? కాబట్టి మీరు దయచేసి మానుకోండి. ఈ నియమాలకు విరుద్ధంగా చేసే కార్యక్రమాన్ని మానుకోండి. సంఘానికి పనికొచ్చే కార్యక్రమాలు చేయండి. మహాసభకు సహకరించండి. మీకు కూడా మంచి పేరు వస్తుంది.